కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇందులో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. 2 వారాల పాటు హైదరాబాద్లోనే జస్టిస్ పీసీ ఘోష్ ఉండనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి చేయనున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. మరోవైపు ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇందులో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. 2 వారాల పాటు హైదరాబాద్లోనే జస్టిస్ పీసీ ఘోష్ ఉండనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి చేయనున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. మరోవైపు ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని కాలేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇక ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి తుది రిపోర్టు ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్టును కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 90% రిపోర్టు పూర్తి చేసింది. ఇంకా కమిషన్ ఏదైతే NDSA ఫైనల్ రిపోర్టు వచ్చాక ఇక కమిషన్ పూర్తి స్థాయిలో జరిగినటువంటి విచారణకు సంబంధించి ఈ విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి తుది నివేదిక కూడా అందించనుంది. ఇక ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నిర్వహించిన విచారణ కీలక దశకు చేరుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లు మనకు సమాచారం. అయితే ఈ దఫాలోనే వారికి సవాళ్ళకు పంపించి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ లో బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ యూఎల్పీలు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ రచించి కీలక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. ఇక వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, అలాగే ఈటల రాజేందర్ ముందు నుంచి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కమిషన్ అవసరం అనుకుంటే మాజీ సీఎం దగ్గరికి నేరుగా వెళ్లి కూడా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. లేదా కొన్ని కొత్తగా రూపొందించి ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలకు సంబంధించి వారికి ఒక లేఖ రూపంలో ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిందిగా కూడా కోరే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి మరి కేసీఆర్ నేరుగా హాజరవుతారా, లేదంటే కమిషన్ రాసేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తారా, లేదా కమిషన్ డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నా అనేది ఇప్పుడు అందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఏదైతే ఇప్పటి వరకు ఇంజనీర్లు అలాగే నిర్మాణ సంస్థలు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ ముగ్గురిని ప్రశ్నిస్తే ఇక దాదాపుగా కమిషన్ విచారణ పూర్తి అనేది అవుతుంది. ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితిలో ఈ విచారణ పూర్తి చేసి కమిషన్ కి ఏదైతే డెడ్లైన్ ఉందో ఈ లోపుగానే ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది. థ్యాంక్ యూ వేణు.